గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలాంటి స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవ్వాలి, సో ఉన్న సమయాన్ని ఎంత ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, మీకు 100% యూస్ఫుల్ ఉంటుంది. సో మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆఫ్టర్ డిసెంబరే రావచ్చు, అంటే మేబీ జనవరి నుండి మార్చ్ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. సో మనకి ఇప్పుడు ప్రెజెంట్ వీ హ్యావ్ అరౌండ్ 8 to 9 months టైం ఉంది. ఏ విధంగా చూసుకున్నా 9 నెలల టైం ఉంది. ఈ 9 నెలల్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అంటే జాబ్ చేస్తున్న వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఆల్రెడీ కోచింగ్ అయిపోయిన వాళ్ళు దాన్ని ఏ విధంగా మూమెంటంలో పెట్టాలి, ఫ్రెషర్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో ఇవన్నిటిని నేను డిఫరెంట్ వీడియోస్లలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈరోజు ఓవరాల్గా జనరల్ పర్స్పెక్టివ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మనము ఇప్పుడు ఫస్ట్ 2 months, ఇప్పుడు నెక్స్ట్ మనకు ఉంది జూలై ఆగస్ట్ అనుకోండి. ఈ జూలై ఆల్రెడీ మనం వీ హ్యావ్ రీచ్ 12th. జూలై నుండి ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ 15th వరకు. సో ఇప్పుడు మీరు బేసిక్ ఫౌండేషన్, అంటే ఫ్రెషర్స్ ఉన్నారనుకోండి, బేసిక్ ఫౌండేషన్ ఫస్ట్ ట్రై టు కంప్లీట్ ద సిలబస్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఫస్ట్ రీడింగ్లో అది మీకు అర్థం కాకపోవచ్చు, మెమరైజ్ అవ్వకపోవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇనిషియల్గా కొన్ని అబ్స్టకిల్స్ ఉంటాయి. బట్ మీరు ఖచ్చితంగా ఫస్ట్ రీడింగ్లోనే మొత్తం అర్థం అవ్వాలని అనుకోవడం రాంగ్. కాబట్టి ఫస్ట్ రీడింగ్ స్పీడ్గా చేసేయండి. సో ఫస్ట్ రీడింగ్ అయిన తర్వాత ఒక సిలబస్ కంప్లీట్ అయ్యడానికి మీరు ట్రై చేయండి. ఫస్ట్ దీనికంటే ముందు మీకు ఏమవ్వాలి, సిలబస్ కంప్లీట్ చేద్దాం అనుకునే కంటే ముందు మీకు స్టాండర్డ్ బుక్ సోర్స్ ఉండాలి. స్టాండర్డ్ మెటీరియల్ ఎలాంటి బుక్స్ ఫాలో అవ్వాలి, ఏ మెటీరియల్ బుక్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఆస్పిరెంట్ దగ్గర ఉండాలి. దాని తర్వాత మీకు కరెంట్ అఫైర్స్ ఆల్సో ప్లేస్ ఏ కీ రోల్. కాబట్టి ఎవ్రీడే ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవడం అనేది ఒక హాబీగా చేసుకోండి. న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామినేషన్లో ఎక్కువ స్కోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఫస్ట్ సిలబస్ని డీకోడ్ చేయడం ట్రై చేయండి. సో హై యీల్డింగ్ టాపిక్స్ ఏమున్నాయి, ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి 4 పేపర్స్ ఉన్నాయి. 4 పేపర్స్లలో తెలంగాణ మూమెంట్, చాలామందికి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలంగాణ మూమెంట్ మీద ఎక్కువ గ్రిప్ ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఒక 150 marks పేపర్ కాబట్టి తెలంగాణ మూమెంట్ని ఫస్ట్ స్టార్ట్ చేయండి. తెలంగాణ మూమెంట్ అయిపోతే మీకు ఒక పేపర్ 150 marks పేపర్ అయిపోతుంది. దాని తర్వాత మీరు పాలిటీ, ఇండియన్ ఎకనామీ, సో ఇండియన్ సొసైటీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ సొసైటీ, నెక్స్ట్ ఇలా జనరల్ స్టడీస్ పేపర్. సో జనరల్ స్టడీస్ పేపర్ బేసికల్లీ నేను సజెస్ట్ ఏం చేస్తాను అంటే మీరు ఎగ్జామ్ కంటే ఒక 2 months 3 months ముందు స్టార్ట్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేసినా మీరు ఆ టాపిక్స్ని మళ్ళీ మీరు మర్చిపోతారు. అవి అప్డేటెడ్ టాపిక్స్ వస్తారు. క్వశ్చన్స్ కూడా చాలా అప్డేటెడ్గా అడుగుతారు జనరల్ స్టడీస్ పేపర్లో. మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఇవన్నీ లేటెస్ట్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు దాన్ని లాస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవడం చాలా ఉత్తమం. సో ఒక పర్టికులర్ స్టడీ ప్లాన్ మీలో ఉండాలి. ఆ స్టడీ ప్లాన్ లేకుండా మీరు ప్రిపేర్ అయితే మీకు లాస్ట్కి మీ సిలబస్ కంప్లీట్ కాకుండా మీరు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్తో ఎగ్జామ్కి వెళ్ళరు. మీకు సూటబుల్ ప్లాన్ ఉండాలి. ప్రతి ఆస్పిరెంట్కి సేమ్ ప్లాన్ వర్తించదు. మీ స్ట్రెంగ్స్ ఏంది, మీ వీక్నెస్ ఏంది, ఇవన్నీ చూసుకొని మీరు ఒక ప్లాన్ డిజైన్ చేసుకోండి. ఖచ్చితంగా మీ స్టాండర్డ్ బుక్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి. మీకు మీ దగ్గర ఎవరి దగ్గర అయితే స్టాండర్డ్ బుక్ లిస్ట్ లేకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తెలంగాణ గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియం స్టాండర్డ్ బుక్ లిస్ట్ నేను కింద మీరు కామెంట్ చేసిన వాళ్ళకి నేను మీకు పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 2 months ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ ఫస్ట్ 2 months జనరల్గా మీరు అన్ని సబ్జెక్ట్స్ని ఒక థరో రీడింగ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీరు ఇంటెన్స్ రీడింగ్ ఎలా చేయాలి, ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.